ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చూసిన రామ్ చరణ్ వేరు, ఇప్పుడు పెద్దిలో కనిపించబోయే చరణ్ వేరు. ఇది స్టైలిష్ హీరో కాదు, ఇది మాస్ బాస్ కూడా కాదు. ఇది పూర్తిగా రా క్యారెక్టర్ అనే చెప్పుకోవచ్చు. గడ్డం, రఫ్ లుక్, మట్టి వాసన వచ్చేలా ఉన్న కాస్ట్యూమ్స్ మరియు చరణ్ లుక్ ఒక్కటే సినిమా మీద హైప్ ను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అంటున్నారు ఇది చరణ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని. పెద్ద స్టోరీ గురించి మేకర్స్ ఇంకా పూర్తిగా బయట పెట్టలేదు, కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఇది ఒక గ్రామీణ యాక్షన్ డ్రామా అండ్ అలాగే ఒక వ్యక్తి ఎదుగుదల కథ. ఎమోషన్ ప్లస్ రివెంజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ మొత్తం కలిపి ఒక దుమ్ము లేపే మూవీగా రెడీ చేస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గతంలో తీసిన ఉప్నా మూవీ ఎమోషనల్ ఎలా హ్యాండిల్ చేశాడో చూసాం కదా. ఇప్పుడు అదే ఎమోషన్ ను మాస్ లెవెల్లో చూపించబోతున్నాడనే విషయం చాలా మందికి తెలిసింది. క్లైమాక్స్ గురించి ఇప్పటికే టాక్ గూస్ బంప్స్ వస్తాయి అంటున్నారు. ఇప్పుడు మరి ఫైనల్ గా స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ సినిమా మధ్యలో కీలక ప్లేస్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం గ్లామర్ కోసం కాదు, స్టోరీకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అంటున్నారు. మరి ఇందులో కనిపించబోయేది ఎవరు? తాజా బజ్ ప్రకారం అయితే మానస వారణాసి పేరైతే వినిపిస్తోంది. ఈ అమ్మడు ఎంట్రీ ఎందుకు స్పెషల్ అంటే ఫ్రెష్ ఫేస్, క్లాస్ ప్లస్ మాస్ మిక్స్, డాన్స్ స్కిల్స్, చరణ్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా స్టెప్లు వేస్తే ఈ సాంగ్ సోషల్ మీడియాలో రీల్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమనే చెప్పుకోవచ్చు. మరి ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ పెద్దిలో ఆయన పది ఎందుకు స్పెషల్ అంటే ఆ స్టోరీకి సరిపోయే ఫోక్ ప్లస్ మాస్ మిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా హైలైట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ అయితే హార్ట్ ని టచ్ చేస్తాయి. మరి ఫైనల్ గా ఇప్పటికే వచ్చిన సాంగ్స్ చూస్తే ఇది ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు చేస్తుంది? ఓపెనింగ్స్ అయితే రికార్డు బ్రేకింగ్, ఫస్ట్ వీక్ అయితే బ్లాక్ బస్టర్ రేంజ్, లాంగ్ రన్ మాత్రం ఇండస్ట్రీ హిట్ ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ తర్వాత చరణ్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు. మరి దానికి తోడు ఈ హైప్ ఉంటే 1000 కోట్ల డ్రీమ్ కూడా ఇంపాసిబుల్ కాదు అంటున్నారు. మరి చూసుకుంటే ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పెద్ది, హ్యాష్ ట్యాగ్ రామ్ చరణ్, హ్యాష్ ట్యాగ్ మెగా పవర్ స్టార్ ఇవన్నీ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక మాట, ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అని అయితే ఫిక్స్ అయిపోయారు. అన్నయ్య ఒక్క లైన్ లో చెప్పాలంటే పెద్ది ప్యూర్ మాస్ ఎమోషనల్ బ్లాస్ట్ అనే చెప్పుకోవచ్చు. చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్, రెహమాన్ మ్యూజిక్, స్పెషల్ సాంగ్ హైప్, ఈ మూవీకి ఇవన్నీ కలిస్తే మాత్రం ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక ఈవెంట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన కెరీర్ సాధారణ హీరోలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎలా ఎదిగాడో మన అందరికీ తెలిసిందే కదా. మగధీరతో ఇండస్ట్రీ హిట్, రంగస్థలంతో పర్ఫార్మెన్స్ ప్రూఫ్, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్. కానీ అన్నయ్య ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్ ఎలాంటి సినిమా తీస్తాడో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. స్టైలిష్ సినిమా చేయొచ్చు, సేఫ్ గేమ్ ఆడొచ్చు, కానీ ఆయన ఏం చేశాడు? పెద్ద రిస్క్ అయితే తీసుకున్నాడు. పెద్ద లాంటి రాస్టిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇది కేవలం హీరో కాదు, ఇది ఒక యాక్టర్ గా తనని తాను ప్రూఫ్ చేసుకోవాలనే ఫైర్ అనమాట. ఈ సినిమాలో చరణ్ డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటారని బయట అయితే టాక్ వినిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ మాత్రం పూర్తిగా కొత్తగా అయితే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఆడియన్స్ పక్కా కనెక్ట్ అవుతారంట. ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ ఏమిటంటే రంగస్థలం తర్వాత ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని అంటున్నారు. మరి ఇప్పుడు ఫైనల్ గా డైరెక్టర్ బుచ్చిబాబు సనా గురించి మాట్లాడుకుంటే ఒక్క సినిమా ఉప్నా, కానీ ఇంపాక్ట్ ఏమిటంటే ఇండస్ట్రీ మొత్తం ఫీల్ అయ్యింది. ఆ సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్, క్లైమాక్స్, ట్విస్ట్ ఇది ఎలా హ్యాండిల్ చేశాడో చూశాక అందరూ ఒకే మాట చెప్పారు, ఈ డైరెక్టర్ లో ఏదో స్పెషల్ ఉందని. కానీ ఇప్పుడు మాత్రం ఈ పెద్దితో జానర్ పూర్తిగా మార్చేశాడు. లవ్ స్టోరీ నుంచి మాస్ యాక్షన్ డ్రామా, చిన్న కథ నుంచి భారీ స్కేలు, ఇది చాలా పెద్ద రిస్క్, కానీ అదే టైంలో చాలా పెద్ద అవకాశం కూడా. మరి ఇప్పుడు చూసుకుంటే బుచ్చిబాబు స్ట్రాంగ్ ఎమోషన్, ఇప్పుడు దానికి మాస్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తే రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ ఫార్ములా అవుతుంది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే పెద్ది క్లైమాక్స్ మాత్రం బుచ్చిబాబు కెరీర్ లో చాలా బెస్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎక్కడంటే ఒకవైపు పర్ఫార్మెన్స్ బీస్ట్ రామ్ చరణ్, మరోవైపు ఎమోషనల్ మాస్టర్ బుచ్చిబాబు సనా, ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? రా ఎమోషన్ ప్లస్ ప్యూర్ మాస్ కూడా. చరణ్ యాక్టింగ్ కు బుచ్చిబాబు ఎమోషన్ యాడ్ చేస్తే ఆడియన్స్ థియేటర్ లో కూర్చోడన్నమాట. మరి ప్రతి సీన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ మూవీలో ప్రతి డైలాగ్ కూడా హిట్ అవుతుంది. ప్రతి ఎమోషన్ కూడా అందరూ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇది మాత్రం సాధారణ కాంబో కాదన్నయ్య, ఇది కెరీర్ డిఫైనింగ్ కాంబో అనే చెప్పుకోవచ్చు. సో మరి చూసారు కదా, ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి చూసింటే చాలా థ్యాంక్స్.